హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రశాంతి ఫుడ్స్ అండ్ ఈజీ కుకింగ్ టిప్స్ అనే ఛానల్ని ఓపెన్ చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ స్వీట్ ఏదైనా చేస్తే బాగుంటుందని పరమాన్నం అయితే ప్రిపేర్ చేశానండి. ఈ పరమాన్నాన్ని ప్రిపేర్ చేసుకోవటానికి నేను స్టోర్ బియ్యం అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ అంటే పెద్ద గ్లాస్తో తీసుకున్నానండి, అది పావు కిలో ఉంటుంది. అలాగే నేను ఒక గోల్డ్ పాల ప్యాకెట్ని అయితే తీసుకున్నానండి. గోల్డ్ పాల ప్యాకెట్ని వేరేగా ఒక గిన్నెలో బాయిల్ చేసుకుంటున్నానండి. పాలు మరిగేలోపు మనం చక్కగా పాలను వండుకునేటటువంటి డేక్షలోకి పెసరపప్పు, సగ్గుబియ్యం ఈ రెండింటిని కలిపి కొంచెం పలుగ్గా ఉడకబెట్టుకోవాలండి. అలా కొంచెం పలుగ్గా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా ఈ వాటర్లో పోసి చక్కగా పలుగ్గా రైస్ ఎలా అయితే వండుకుంటామో అలా మనం వాటర్ లేకుండా కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకుంటే మనకి ఈజీగా పాలన్నం అనేది ఒక 10 మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోతుంది. మనం పాలల్లో బియ్యం వేసి ఉడికిస్తే మనకి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి. నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు పాలన్నాన్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా 5 మినిట్స్లో మీకు పాలన్నం అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారా, నేను రైస్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ముందు కుక్ చేసుకోవటం వల్ల మీకు పాలన్నం అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. ఈలోపు నేను పక్కనే గోల్డ్ పాల ప్యాకెట్ని చక్కగా బాయిల్ చేసుకుంటున్నాను. ఆ పాలల్లో వాటర్ పోయకూడదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నం వండుకున్నట్టుగా వండుకుంటున్నాం కాబట్టి అందులో వాటర్ ఉంటుంది కదా, అందువల్ల ఇక పాలల్లో మనం వాటర్ని యాడ్ చేయకూడదు. చక్కగా పాల ప్యాకెట్ ఎలా ఉందో అలాగే చక్కగా నీట్గా బాయిల్ చేసుకొని తర్వాత ఈ మిశ్రమంలోకి ఆ పాలను వేసుకుంటే మీకు ఓన్లీ 5 అంటే 5 మినిట్స్లో పాలన్నం అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఎక్కువగా టైం అనేది అవ్వకుండా మీకు టైం అనేది సేవ్ అవుతుందండి. చాలా ఈజీగా వంట చేసుకోవటానికి ఎటువంటి టిప్స్ అనేవి పాటిస్తే మనకి వంట అనేది ఈజీగా అవుతుందనేదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము. నేను వంటని ఎంత ఈజీగా చేసుకోవాలో, ఎలాంటి టిప్స్ పాటించాలనేది నేను మీకు మన ఛానల్లో అయితే చూపిస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు సపోర్ట్ ఇస్తే చక్కగా చాలా వీడియోలు చేసి యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ముందు మరిన్ని చక్కనైన వంటలు అయితే నేను ప్రిపేర్ చేసి ఎలా ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోలకి లైక్ చేయండి, మన ఫస్ట్ వీడియోని ఆదరించండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అందరికీ మీరు సపోర్ట్ ఇస్తున్నట్టుగా నాకు కూడా మీ సపోర్ట్ ఇస్తే నేను చక్కగా మన యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. ఇప్పుడు మనం పాలు పోసుకున్న తర్వాత చూడండి, రైసు, పెసరపప్పు, సగ్గుబియ్యం చక్కగా కుక్ అయిపోయినాయి. అలా కుక్ అయిన తర్వాత మనం పాలు పోసుకున్న తర్వాత బెల్లాన్ని చక్కగా మెత్తగా చేసి దాన్ని కూడా ఈ పాలన్నంలో యాడ్ చేస్తున్నాడండి. పాలన్నం చాలామంది బాగా దగ్గరికి అయ్యే వరకు చక్కగా కుక్ చేసుకుంటారు. ఎప్పుడు పాలన్నమైనా సేమియా అయినా చక్కగా వండుకోకూడదండి, కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే, పాలన్నమైనా సేమియా అయినా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే, మనం వేసినటువంటి బెల్లానికి ఈ సాల్ట్ అనేది కొంచెం యాడ్ అయ్యేసరికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ వంటలోనైనా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేశాను, తర్వాత బెల్లాన్ని కూడా యాడ్ చేశాను కదా. చూడండి, చాలా చక్కగా కుక్ అయిపోతుంది. ఓన్లీ 5 అంటే 5 మినిట్స్లో మనకి పాలన్నం ప్రిపేర్ అయిపోయిందండి. సేమియా కూడా ఇలాగే 5 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను, నాకు కామెంట్ చేయండి, అలాగే మీరు లైక్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఈ పాలన్నాన్ని టేస్ట్ చేద్దాం. చలికాలం అవడం వల్ల నెయ్యి గడ్డ కట్టిందండి, దాన్ని కొంచెం స్టవ్ మీద గ్లాస్లో పోసి హీట్ చేశాను. చాలామంది ముద్దపప్పుని కూడా వేసుకొని తింటూ ఉంటారండి. నేనైతే ముద్దపప్పుని ప్రిపేర్ చేయలేదు, పెసరపప్పు వేసి వండాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ పాలన్నం అదిరిపోయింది, నెయ్యి వేయటం వల్ల చాలా బాగుంది. చక్కగా పలచగా ఉంది, మరీ గట్టిగా లేకుండా బాగా పలచగా కాకుండా చక్కగా ఉంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. ఇంకా మరిన్ని ఈజీ కుకింగ్ టిప్స్తో మీ ముందుకు వస్తాను. మీ ప్రశాంతి ఫుడ్స్ అండ్ ఈజీ కుకింగ్ టిప్స్ ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.